అందుకని ఇది మాత్రం డెఫినెట్గా ఇవ్వండి సార్. అంటే మురళీమోహన్ గారు అంటే ఈ సింగిల్ థియేటర్స్ ఈ అధిక ధరల విషయంలో ఇబ్బంది పడుతున్నాయని ఒక టాక్. అంటే ఒక కేస్ స్టడీ ఏంటంటే ఇప్పుడు సలార్ సినిమాకి 250 రూపాయల టికెట్తో ప్రదర్శితం అయితే 18 లక్షలు వచ్చిందని, అదే పుష్ప 2కి 700 రూపాయల టికెట్ ధరతో ప్రదర్శితం అవుతే దానికి 13 లక్షలు వచ్చిందని. అంటే కొన్నిసార్లు ఈ రేట్లు పెంచడం వల్ల కూడా కొంత రావట్లేదు అన్నది ఎగ్జిబిటర్స్. సినిమా బాగోకపోతే ఎవరండి, సినిమా బాగుంటే ఎట్లా అయినా చూపిస్తారు. అందుకని ఏదైనా మరి ఆ ఫస్ట్ వీక్ కలెక్షన్ రాకపోతే ఏమీ చేయలేము. అవును సార్. తర్వాత ఇవాళ సినిమా థియేటర్లు అంటున్నారు కదా, ఇవాళ థియేటర్ సిస్టమ్ పోయిందండి. వాళ్ళు తర్వాత ఇప్పుడు ఈ చిన్న థియేటర్స్ అనేది బాగా సక్సెస్ అయింది. ఇది చిన్న థియేటర్లు అంటే 250 కెపాసిటీ, అంతకు మించకుండా 150 కెపాసిటీ. ఈ కెపాసిటీస్లో తీసే థియేటర్లు ఎక్కువైంది. అవి ఉండటం మూలంగా ఏమవుతుందంటే మోడర్నైజ్ అయిపోయింది, టెక్నాలజీ బాగుంటుంది, సౌండ్ సిస్టమ్స్ బాగున్నాయి. ఇవన్నీ అయిన తర్వాత మన పాత థియేటర్లు పాత సిస్టమ్లు అప్గ్రేడ్ కావట్లా, అవుతున్నాయి, అప్గ్రేడ్ చేస్తున్నారు. కానీ ఏదైనా అది వేరు. తర్వాత సినిమా చూడాలి అంటే ఒక మధ్యతరగతి వ్యక్తి అటు ఆటోలోనే వెళ్ళాలి, మోటార్ సైకిల్ మీద వెళ్ళాలి, లేకపోతే ట్యాక్సీ తెప్పించుకున్నా వెళ్ళాలి. ఫ్యామిలీ అందరూ వెళ్తారు. ఫ్యామిలీ అయిన తర్వాత భార్య భర్త పిల్లలు అందరూ ఇళ్ళే కూర్చుంటారు. టికెట్లకే బోర్డంత అవుతుంది. అది అయిన తర్వాత ఇక్కడ సైకిల్ స్టాండ్లో సైకిల్ పెట్టాలన్నా, లేకపోతే ఆటో పెట్టాలన్నా, మోటార్ సైకిల్ పెట్టాలన్నా, కారు పెట్టాలన్నా వీటికి రెంట్స్ బోర్డు అంత తీసుకుంటారు. ఇంటర్వెల్లో పిల్లలు నాన్న నాకు పాప్కార్న్ ప్యాకెట్ కావాలి, పెప్సీ కావాలి అని అడుగుతారు. అవి చూస్తే రేట్లు విపరీతమైన రేట్లు. సినిమా టికెట్ కంటే కూడా ఎక్కువైపోతాయి. అంటే ఒక సినిమా చూస్తే నెలలో ఒక్క సినిమా కంటే రెండో సినిమా చూసే అవకాశం రావట్లా మధ్య తరగతి. ముందు అసలు ఆ రేట్లు తగ్గించాలి. సినిమా థియేటర్లు కనుక ఇంకా బాగా ఆడాలి అంటే మీరు మార్కెట్లో బయట ఏ రేట్లో ఉన్నాయో ఆ రేట్లే చేయండి. ఓకే, అంతే తప్ప అంటే ఈ విషయంలో మీరు ఏమైనా కొంచెం ఇనిషియేటివ్ తీసుకుంటారు అంటే ఇండస్ట్రీ పరంగా? అందరూ ఇండస్ట్రీ పరంగా అంటే మనం చేయగలిగింది లేదు. థియేటర్ సెక్షన్ వాళ్ళు చేయాలి తప్ప మనం చేసేది కాదు. అంటే ఛాంబర్ వాళ్ళు కేర్ తీసుకోవాలి దీనికి. ఛాంబర్లో ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఉంటారు, ఆర్టిస్టులు ఉంటారు, ఎగ్జిబిటర్స్ ఉంటారు, టెక్నీషియన్స్ అందరూ ఉంటారు. కాబట్టి ఆ సెక్షను, ఆ థియేటర్ సెక్షన్ వాళ్ళతో ఎక్కువ మాట్లాడి ఈ ఎన్ని ఎక్కువ రేట్ల మీద అమ్మటం అనేది తగ్గించుకోవాలి. సినిమా టికెట్లు వద్దాం అంటున్నారు. సినిమాకి ఎన్ని కోట్లు ఎంత ఖర్చు పెడితే వచ్చింది. కానీ మీ క్యాంటీన్లో ఉన్నదాన్ని రేట్లు మీరు తగ్గించుకోలేకుండా ఈ రేట్లు తగ్గించమని అడిగితే అసలు ఎట్లా వస్తుంది సినిమా? అందుకని అది కూడా చెప్పడం